బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులు ఉన్నాయి. గండిపేట మండలంలో మన బండ్లగూడ మున్సిపాలిటీకి మరి ఈ రోడ్లు మొత్తము గుంతలమయంగా ఉంది. పెట్రోల్ పంప్ నుంచి మన కిస్మత్పూర్ గవర్నమెంట్ స్కూల్ వివేకానంద స్టాచ్యూ వరకు మరి ఈ రాక్షర్చి రోడ్లో కూడా ఆ స్తంభాలు, పాత స్తంభాలు అలానే ఉన్నాయి. రోడ్లో ఎవరైనా తాగి వచ్చినోడు గుద్దుకుంటే చనిపోతే చాలా ప్రమాదము. దయచేసి ఇవో ఈ రోడ్లు మొత్తము నిన్న చేవెలలో బస్సు యాక్సిడెంట్లో 19 మంది చనిపోయారు కదా, అందరికి తెలిసిందే. మరి ఆ రోడ్డు చిన్నగా ఉండకంలోనే, ఆ గుంతలు ఉండకంలోనే ఆ యాక్సిడెంట్ కారణము. మరి దయచేసి మరి కమిషనర్ గారు మరి ఇన్ని రోజుల సంది ఈ రోడ్లు మరి గుంతలమయంగా పెడుతున్నాము. మరి కిస్మత్పూర్ బండ్లగూడ మున్సిపాలిటీకి మరి 22 వార్డుల ప్రజలు ట్యాక్స్ రూపంగా లక్షల రూపాయలు మన బండ్లగూడ మున్సిపాలిటీకి ఇస్తున్నారు. మరి రోడ్లు మరి అన్ని వాళ్ళ 5 చోట్ల కూడా లోపల కూడా రోడ్లు అక్కడక్కడ గుంతలనే ఉన్నది. గంధం కూడా అలానే ఉన్నది. ఇప్పుడు మన కిస్మత్పూర్ పోషమ్మ టెంపుల్ ముంగట కూడా మొత్తం అదే గుంతలమయంగా ఉంది. బ్యాంక్ యువతలు అయితే 1 ఫీట్లో గుంత ఉన్నది. మన దర్గా రోడ్ పోయేది, మన ఆ బార్ ఉన్నది, బార్ ముంగట కూడా పెద్ద గుంత ఉంది. అది నిన్న మొన్న మాట సంవత్సరం కూడా అయిందే లేదో ఆ కల్వెట్ కట్టి మరి ఆ లక్షల రూపాయల కల్వెట్కు మరి కాంట్రాక్టర్కి ఎలా ఇచ్చారో తెలియదు. మొత్తం గుంతలు అది ఎందుకు మరి అన్ని లక్షలు ఇచ్చి మరి సంవత్సరం కూడా కాలేదు ఆ గుంతలు. మరి అలా జరిగితే ఆ పనితనము ఎలా ఉందో ఆలోచించాలి కమిషనర్ గారు. దయచేసి ఇమ్మీడియట్లీ తొందరగా ఈ రోడ్లు తొందరగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నిన్ననే అలా జరిగింది చేవెళ్ళ బస్సుది. మరి మన దగ్గర కూడా ఇంకేదైనా ప్రమాదం జరిగిందనుకో, ప్రాణ నష్టమైందనుకో, ఒక ఇల్లు మునిగే లెక్కలు అయితే దయచేసి మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, మన కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో ఇలాంటిది చర్యలు జరగవద్దు. దయచేసి మీరు ఇమ్మీడియట్లీ మీరు యాక్షన్ తీసుకోవాలండి. మొన్న నెక్స్ట్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అలాగే మన కాంగ్రెస్ పార్టీ మన పెద్దలు కాంగ్రెస్ పార్టీ నరేంద్రన్న ముదిరాజ్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, మరియు ఎమ్మెల్యే ప్రకాశన్న గారు, మరియు కాంగ్రెస్ పెద్దలు, చిన్నలు, మరి ఇతర పార్టీ వాళ్ళందరూ దయచేసి చెప్తున్నాను. మరి మన గ్రామంలో, మన గండిపేట మండలంలో, మన రాయన్న నియోజకవర్గంలో ఎక్కడైనా మరి రేషన్ కార్డులు అసలు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి రేషన్ కార్డులు లేవు. దయచేసి వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పించే ఏర్పాటు చేయాలన్నా ఇచ్చినాం అంటున్నారు, కానీ చాలామందికి ఇవ్వాలి. మరియు పింఛన్లు, భర్త చనిపోయిన వాళ్ళకు కూడా పింఛన్లు లేవు, ఇప్పటి వరకు కూడా లేవు. మరి ఆ పింఛన్లు కూడా తొందరగా ఇస్తే బాగుంటుంది. మరియు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద మనుషులు, వాళ్ళకు కూడా పింఛన్లు ఇవ్వాలి. మరి వికలాంగులకు కూడా చాలామందికి ఇవ్వాలి. మరియు ఈ 60 గజాల స్థలాలు కూడా మరి పేద ప్రజలు మన దగ్గర అప్పుడు 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీని ఎలా గట్టితనం చేశారు, మరి ఇప్పుడు పార్టీని మొత్తం బలపడుతున్నది. కాబట్టి 60 గజాల స్థలాలు ప్రతి గ్రామంలో, గండిపేట మండలంలో, రాయన్న నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 500 మందికి ఇచ్చి, మరియు ఈ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇస్తున్నారు. 500 మందికి ప్రతి ఒక్కరి చొప్పున 500 మందికి 5 లక్షల రూపాయలు ఇచ్చి మన కాంగ్రెస్ పార్టీ గట్టితనంగా చేయాలని కోరుతున్నాను. కాంగ్రెస్ పెద్దలు దయచేసి ఇవన్నీ ఆలోచించండి. రేపు సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి, రేపు మున్సిపల్ ఎలక్షన్లు ఉంటాయి. దయచేసి ఎందుకంటే సైలెంట్ చేస్తే, డీలా చేస్తే మనకు, ఎందుకంటే మన పార్టీ ఇప్పుడు నిన్న కాక మన జూబ్లీస్లో మొత్తము ఘోరంగా టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. దయచేసి ఎందుకంటే మన 3 సంవత్సరాల కిందట మన హిమాసాగర్ గుట్టలల్లో 200 ఎకరాలు కేసీఆర్, ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి ఆ ల్యాండ్ని మరి కంపెనీ వాళ్ళకు యాక్షన్ చేసి అమ్మేశారు. దయచేసి ఎందుకంటే మన రాయన్న నియోజకవర్గంలో మన పేద ప్రజలు మరి 200 ఎకరాలు అట్లా ఇచ్చినప్పుడు మరి 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించిండు. మరి మన గండిపేట మండలం రాయన్న